Hello everyone, welcome back to the session of Science and Technology. ఫ్రెండ్స్ మనం ఈ సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగానే ఎన్విరాన్మెంట్ పార్ట్ సంబంధించి మనం ప్రీవియస్ సెషన్స్ లో కొన్ని ఫండమెంటల్స్ అనేది మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. సో ఎన్విరాన్మెంటల్ ఎకాలజీకి సంబంధించి అసలు ఎన్విరాన్మెంట్ అంటే ఏంటి, ఎన్విరాన్మెంట్ పర్యావరణం అనేది ఎలా తయారైంది భూమి పైన, సో అందులో ఉన్నటువంటి భాగాలు ఏంటి, వాటి ఇంపార్టెన్స్ ఏంటి, పర్యావరణంలో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి విభాగాలు ఏంటి, వాటి ద్వారా ఆ విభాగాల ద్వారా భూమి పైన జీవం అనేది ఎలా కొనసాగుతుంది అనే పర్స్పెక్టివ్ లో ప్రీవియస్ సెషన్స్ లో మనం ఐడెంటిఫై చేయడం జరిగింది. సో మనకి ఇమీడియట్ గా డిఫరెంట్ కాంపోనెంట్స్ ఆఫ్ ఎన్విరాన్మెంట్ అంటే ఇమీడియట్ గా మనకి గుర్తు రావాలి. ఫిజికల్ కాంపోనెంట్స్ అంటే అందులో అట్మాస్ఫియర్ ఉంది, హైడ్రోస్ఫియర్ ఉంది, లిథోస్ఫియర్ ఉంది. అదే విధంగా బయోలాజికల్ కాంపోనెంట్స్ అంటే అందులో మనకి మెయిన్ ప్రొడ్యూసర్స్, కన్జ్యూమర్స్, డికంపోజర్స్ ఇవన్నీ ఉన్నాయి. ఉత్పత్తిదారులు, వినియోగదారులు, అదే విధంగా విచ్ఛిన్నకారులు. సో వాటికి ఎటువంటి ప్రాధాన్యత ఉందనే విషయం మనం ప్రీవియస్ సెషన్ లో మనం చూడడం జరిగింది. ఇవి కాకుండా పర్యావరణంతో లింక్ అయ్యి కల్చరల్ ఆస్పెక్ట్స్ కూడా ఉన్నాయి. కల్చరల్ ఆస్పెక్ట్స్ అంటే సాంస్కృతికంగా మనం ఆలోచిస్తే ఈరోజు పర్యావరణం ద్వారా కొంత ఎకానమీ అనేది డెవలప్ అవుతుంది. ఎన్విరాన్మెంట్ ని బేస్ చేసుకొని చట్టాలు పనిచేస్తున్నాయి క్లియర్ గా మనకు చూస్తే. ఇవన్నీ కొంత మనం సోషల్ ఆస్పెక్ట్స్, కల్చరల్ ఆస్పెక్ట్స్ కిందకి అనుకోవచ్చు. సో మనం మెయిన్ ఇవన్నీ అయిపోయినాయి కాబట్టి ప్రత్యేకంగా మనం ఎన్విరాన్మెంటల్ ఎకాలజీలో ఒక ఇంపార్టెంట్ విషయం గురించి ఈ సెషన్ లో మనం డిస్కస్ చేయనున్నాం. పక్కా మనకి ఈ క్లాసెస్ ద్వారా మనకి పక్కా ఇప్పుడు నేను ఏదైతే చెప్తున్నానో దాని నుంచి మనకి ఒక క్వశ్చన్ అనేది మాక్సిమం వచ్చేదానికి పాసిబిలిటీ ఉంది. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మనకి కొంత గ్రూప్స్ విషయంలో ఫండమెంటల్స్ ని బాగా టెస్ట్ చేస్తున్నారు. ఫండమెంటల్స్ దాంతో పాటు కరెంట్ అఫైర్స్ రెండింటిని మిక్స్ చేస్తున్నారు క్లియర్. కాబట్టి ఈ విషయం గురించి కొంత గమనించాలి. ఈ రోజు మన టాపిక్ ఏంటంటే మన మెయిన్ ఈ సెషన్ ద్వారా మనకి బయో జియో కెమికల్ సైకిల్స్, బ్రీఫ్ గా వీటి గురించి మనం నేర్చుకుంటాం. ఇందులో బయో జియో కెమికల్ సైకిల్స్ అంటే వీటిని ఇలా చెప్పుకోవచ్చు, జీవ రసాయనిక చక్రాలు అనుకోవచ్చు. జీవ రసాయనిక చక్రాలు ఇండైరెక్ట్లీ. బయో జియో కెమికల్ సైకిల్స్ అంటే తెలుగులో ఇలా అనుకోవచ్చు. సో అసలు ఏంటి బయో జియో కెమికల్ సైకిల్స్? ఈ పదాన్ని ఇలా డివైడ్ చేస్తాం ఫస్ట్. సో బయో జియో కెమికల్ సైకిల్స్ అంటున్నాం. కెమికల్ సైకిల్స్ సో లివింగ్ ఆర్గానిజమ్స్, బయోటిక్ కాంపౌండ్, లివింగ్ ఆర్గానిజమ్స్, భూమిలో జరిగేటువంటి ప్రక్రియలు, ఎర్త్ ప్రాసెసెస్ అంటున్నాం. అదే విధంగా కెమికల్ సైకిల్స్ అంటే భూమి లోపల ఏ విధంగా ట్రాన్స్ఫర్మేషన్ జరుగుతుంటాయి రసాయనికంగా, ఇవన్నీ చూడండి. దీన్ని సింపుల్ గా మనం డెఫినేషన్ వైజ్ ఎలా అనుకోవచ్చు అంటే, సో దీస్ ఆర్ నథింగ్ బట్ పాత్వేస్ త్రూ విచ్ ఎసెన్షియల్ ఎలిమెంట్స్ ఆర్ సర్క్యులేటెడ్ ఇన్ ద నేచర్ అనుకోవచ్చు. ఇది ప్రకృతి సస్టైన్ అవ్వడానికి అంటే భూమి పైన జీవం అనేది కొనసాగడానికి అవసరమైనటువంటి ఆవశ్యక మూలకాలు ఏవైతే ఉన్నాయో వాటిని నిరంతరం కొనసాగించేటువంటి ప్రక్రియ. అటువంటి ఆవశ్యక మూలకాలను ఆవరణ వ్యవస్థ కోసం నిరంతరం కొనసాగించేటువంటి ప్రక్రియలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రక్రియలన్నిటినీ మనం ఎలా చెప్పుకోవచ్చు అంటే బయో జియో కెమికల్ సైకిల్స్ అంటాం. దీన్ని ఇలా ఇంగ్లీష్ లో ఇలా అనుకోవచ్చు, దే ఆర్ నథింగ్ బట్ పాత్వేస్ త్రూ విచ్ essential elements are circulated in the nature అంటున్నాం. They are pathways or metabolic activities through which essential elements are circulated in the nature అంటున్నాం. మనం ఆల్రెడీ ఫస్ట్ నుంచి నేను ఎన్విరాన్మెంట్ స్టార్ట్ చేసినప్పటి నుంచి నేను ఇలా చెప్తుంటా, మనకి భూమి పైన జీవం ఏర్పడడానికి కారణమైన కొన్ని ఎలిమెంట్స్ ఏంటంటే ఈ కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, హైడ్రోజన్ లాంటివి మనకు గుర్తు పెట్టుకోవాలి. ఇవే కాకుండా మెయిన్ భూమి పైన జీవం ఏర్పడడానికి ఫర్ ఎగ్జాంపుల్ ఈ డిఎన్ఏ లాంటివి అనుకోండి, అమైనో యాసిడ్స్ లాంటివి అనుకోండి, ప్రోటీన్స్ లాంటివి అనుకోండి. ఈ డిఎన్ఏ నిర్మాణంలో కీ కాంపోనెంట్స్ అయినటువంటి న్యూక్లియోటైడ్స్ అనుకోండి. ఈ డిఎన్ఏ నిర్మాణంలో ఉన్నటువంటి మెయిన్ యూనిట్స్ నే మనం న్యూక్లియోటైడ్స్ అంటుంటాం. ఇవన్నీ ఏర్పడాలంటే ఈ ఎలిమెంట్స్ ద్వారానే ఇవి ఫామ్ అయ్యాయి. వీటి ద్వారానే చిన్న చిన్నగా భూమి పైన లివింగ్ ఆర్గానిజమ్స్ అనేది క్రియేట్ అవడం ప్రారంభమై ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇవి కాకుండా ఇంకా మనకు చూస్తే కొన్ని ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ ఇక్కడ మనకు చూస్తే ఇవి కాకుండా సల్ఫర్ లాంటివి, ఫాస్ఫరస్ లాంటివి ఈకో సిస్టమ్స్ భూమి పైన సర్వే అవ్వాలంటే
అంటే కొనసాగాలంటే, జీవ మనుగడ కొనసాగాలంటే ఖచ్చితంగా ఇటువంటి ఎలిమెంట్స్, ఎసెన్షియల్ ఎలిమెంట్స్ అంటున్నాం, ఇవి తిరిగి తిరిగి మళ్ళీ భూమి పైన ఓకే అవి మనకి చుట్టూ ఉన్నటువంటి వాతావరణం లేక అవి రిలీజ్ అవుతూ ఉండాలి, వాతావరణం నుంచి మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోతూ ఉండాలి. ఆ ప్రాసెస్ నే మనం ఏమంటున్నాం అంటే బయోజియో కెమికల్ సైకిల్స్ అంటున్నాం. సో ఇక్కడ చూడండి, ఈ ఎసెన్షియల్ ఎలిమెంట్స్ నేను ఇందాక ఏవైతే చెప్పుకున్నామో, కార్బన్ అనుకోండి, నైట్రోజన్ అనుకోండి, ఇంకా ఆక్సిజన్ అనుకోండి, హైడ్రోజన్ అంటే మనకి ఇండైరెక్ట్ గా ఓకే అది వాటర్ సైకిల్ ద్వారా సర్క్యులేట్ అవుతుంది, ఓకే హైడ్రోలాజికల్ సైకిల్ అనొచ్చు. ఈ బయోజియో కెమికల్ సైకిల్స్ ని ఇలా చెప్పుకోవచ్చు మనం, బయోజియో కెమికల్ సైకిల్స్ ని సింపుల్ గా దాన్ని ఇలా కేటగిరైజ్ చేస్తున్నాం. ఒక వర్షన్ ని ఎలా చెప్పుకుంటున్నాం అంటే గ్యాసియస్ సైకిల్స్ అంటున్నాం. గ్యాసియస్ సైకిల్స్ అంటే వాయు రూపంలో ఉన్నటువంటి చక్రాలు, ఆ ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాయు రూపంలో ఉన్నటువంటి చక్రాలు. ఇంకొక వర్షన్ ని ఏమంటున్నాం అంటే సెడిమెంటరీ సైకిల్స్ అంటున్నాం. సెడిమెంటరీ సైకిల్స్ అంటున్నాం అంటే రాళ్లతో కూడుకున్నటువంటి ఏరియాస్. ఈ సైకిల్స్ అంతా ఎలా ఉంటాయంటే ఈ ఎలిమెంట్స్ అనేది రాక్స్ ని బేస్ చేసుకొని సర్క్యులేట్ అవుతుంటాయి క్లియర్లీ. నెక్స్ట్ అండి సపరేట్ గా వాటర్ ని బేస్ చేసుకొని ఇలా నేచర్ లో ఇది కూడా తయారైంది, హైడ్రోలాజికల్ సైకిల్ అంటున్నాం. హైడ్రోలాజికల్ సైకిల్, గ్యాసియస్ సైకిల్, సెడిమెంటరీ సైకిల్, హైడ్రోలాజికల్ సైకిల్. బయోజియో కెమికల్ సైకిల్స్ అంటే ఈ పేర్లు మనకి గుర్తుపెట్టుకోవాలి క్లియర్లీ. సో గ్యాసియస్ సైకిల్ అంటే ఎగ్జాంపుల్స్ ఏం చెప్పుకోవచ్చు, కార్బన్ అనుకోండి, నైట్రోజన్ అనుకో, కార్బన్ ఎలిమెంట్, నైట్రోజన్ ఎలిమెంట్, ఆక్సిజన్, ఇవన్నీ మనకి గ్యాసియస్ సైకిల్స్ రూపంలో సర్క్యులేట్ అవుతున్నాయి అట్మాస్ఫియర్ లో. కార్బన్ డైఆక్సైడ్ రూపంలో ఉంది, నైట్రోజన్ N2 రూపంలో ఉంది, ఆక్సిజన్ O2 రూపంలో ఉంది క్లియర్లీ. ఓకే అదే విధంగా సెడిమెంటరీ సైకిల్స్ అంటే కొంతవరకు దీంట్లో మనకి ఈ పాస్పరస్ లాంటిది, మెయిన్ సల్ఫర్, ఓకే సల్ఫర్ లాంటివి కొంత సెడిమెంటరీ సైకిల్స్ కిందకి మనం ఎగ్జామిన్ చేయొచ్చు. సెడిమెంటరీ అంటే ఏం లేదు, రాళ్ల ఆధారంగా, రాతి ఆధారంగా, రాక్స్ ఆధారంగా అంటున్నాం క్లియర్. ఓకే ఈ సైకిల్స్ అనేది రాక్స్ ఆధారంగా ఎలిమెంట్స్ సర్క్యులేట్ అవుతున్నాయి క్లియర్లీ. అదే విధంగా హైడ్రోలాజికల్ సైకిల్ అంటే ఇండైరెక్ట్ గా మనకి వాటర్ అనేది సర్క్యులేట్ అయ్యేటువంటి ప్రాసెస్, నేచర్ లో వాటర్ అనేది ఎలా ఎవాపరేట్ అవుతుంది, మళ్ళీ తిరిగి భూమి పైకి ఎలా ఫామ్ అవుతుంది అనేది ఇక్కడ మనం ఎగ్జామిన్ చేయాలి. సో వీటినే సింపుల్ గా ఓకే ఇక్కడ నేను ఏదైతే ఇండికేట్ చేశానో ఇది మీరు అలాగే గుర్తు పెట్టుకోవాలి. ఓకే దీని ఇంపార్టెన్స్ ఏందో మనకి డిస్కషన్ లో అర్థం అవుతుంది క్లియర్లీ. ఇక్కడ చూడండి, మనకి ఇందాక చెప్పుకున్నట్టు కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్ ఇవన్నీ మనకి ఎలా చెప్పుకుంటున్నాం, ఇవన్నీ మనకి ప్రత్యేకంగా గ్యాసియస్ సైకిల్స్ కిందకి చెప్తున్నాం. ఓకే సో కార్బన్, ఇక్కడ ఉండేటాన్ని మనకు చూడండి, కార్బన్, నైట్రోజన్, ఆక్సిజన్, వాటికి ఉన్న మెయిన్ రిజర్వాయర్స్ ఎక్కడ కనిపిస్తుంది, కార్బన్ అట్మాస్ఫియర్ లో ఉంటుంది, ఓషన్స్ రూపంలో చెప్పుకోవచ్చు. ఇంకా నైట్రోజన్ అంటే అట్మాస్ఫియరిక్ కాంపోజిషన్, వాతావరణంలో ఉన్న వాయువుల సమూహంలో మనకు చూస్తే నత్రజని అధిక శాతంలో కనిపిస్తుంది, నైట్రోజన్ అనేది అట్మాస్ఫియర్ క్లియర్లీ. ఆక్సిజన్ కూడా మనకి ఓకే అట్మాస్ఫియర్ లో మనకి 21% కనిపిస్తుంది. ఆక్సిజన్ అనేది మాలిక్యులర్ ఫార్మాట్ లో మనకు చూస్తే అట్మాస్ఫియర్ లో 21% ఉంది. అలాగే ఎలిమెంటల్ కాంపోజిషన్ వైజ్ చూస్తే క్రస్ట్ లో కూడా ఉంది, ఆక్సిజన్ 46% ఉంది క్లియర్. ఓకే ఇవన్నీ బేసికల్ గా నేచర్ లో ఇది ఎలా సర్క్యులేట్ అవుతుందంటే, ఆక్సిజన్ అనేది అట్మాస్ఫియర్ లో ఎలా సర్క్యులేట్ అవుతుందంటే ఈ విధంగా గ్యాసియస్ ఫార్మాట్ లో సర్క్యులేట్ అవుతున్నాయని చెప్పుకోవచ్చు. కార్బన్ అనుకోండి, నైట్రోజన్ అనుకోండి, ఆక్సిజన్ క్లియర్లీ. ఓకే ఇది చూడండి మనకు. ఓకే నెక్స్ట్ వాటర్, ఇందాకే మనం అనుకున్నాం వాటర్ అంటే మనకి ఫస్ట్ లోనే చెప్పుకున్నాం మనం, హైడ్రోస్పియర్ ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు భూమి పైన ఉన్న వాటర్ లో దాదాపుగా మనకి ఓకే భూమి పైన ఉన్నటువంటి మొత్తం భాగాన్ని 100% అనుకుంటే అందులో 71% వాటర్ డిస్ట్రిబ్యూట్ అండ్ 2/3 ఆఫ్ ది ఎర్త్ ఇస్ మేడప్ ఆఫ్ వాటర్. వాటర్ అనేది మనకి ఇలా ఓషన్స్ ద్వారా సర్క్యులేట్ అవుతుంది. మెయిన్ మనకు చూస్తే మెయిన్ రిజర్వాయర్ క్లియర్లీ. సో వాటర్ ని బేస్ చేసుకొని డెవలప్ అయినటువంటి సైకిల్ ని మనం ఏమంటున్నాం అంటే హైడ్రోలాజికల్ సైకిల్ అంటున్నాం. హైడ్రోలాజికల్ సైకిల్ క్లియర్లీ. ఓకే ఇందాక మనం చెప్పుకున్నాం, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, రేపు ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ లో దీని గురించి అడగొచ్చు మనకి. ఇక్కడ చూడండి పాస్పరస్ అనే ఎలిమెంట్, పాస్పరస్ ద్వారానే డిఎన్ఏ ఆర్ఎన్ఏ నిర్మాణంలో పాస్పేట్స్ అనేది ఇంపార్టెంట్ రోల్ ప్లేయర్స్ ఉంటాయి. అంటే అవన్నీ లైఫ్ సపోర్టింగ్ ఎలిమెంట్స్, లైఫ్ సపోర్టింగ్ మాలిక్యూల్స్ అనుకోవచ్చు. ఓకే ఇక్కడ చూడండి డిఎన్ఏ ఆర్ఎన్ఏ లాంటి నిర్మాణంలో పాస్పరస్ అనేది ఒక ఎలిమెంట్ ఉంది క్లియర్లీ. సో పాస్పరస్ అనేది సర్క్యులేట్ అవుతూ ఉండాలి నేచర్ లో. పాస్పరస్ అనేది ఎలా సర్క్యులేట్ అవుతుందంటే
నేచర్ లో రాక్స్ ద్వారా. ఇది కంప్లీట్ గా రాక్స్ ఆధారంగానే సర్క్యులేట్ అవుతుంది. అందుకే దీన్ని ఎలా అంటున్నాం అంటే ఇది కంప్లీట్ గా సెడిమెంటరీ సర్క్యులేషన్, సెడిమెంటరీ టైప్ అనొచ్చు. వాళ్ళ ఆధారంగానే ఫాస్ఫరస్ మూలకం అనేది సర్క్యులేట్ అవుతుంది. దెర్ ఈస్ నో గ్యాసియస్ ఫేజ్ ఇక్కడ హైలైట్ చేసింది. మీరు కనుక ఈ టేబుల్ లో చూస్తే ఈ ఫాస్ఫరస్ సైకిల్ ఎప్పుడన్నా ఎగ్జామ్ లో అడగచ్చు మనకి. ఓకే, కింద ఇచ్చినటువంటి బయోజియో కెమికల్ సైకిల్స్ లో గ్యాసియస్ సైకిల్ లేకుండా కేవలం సెడిమెంటరీ ఆధారంగా డెవలప్ అయినటువంటి, నేచర్ లో డెవలప్ అయినటువంటి చక్రం ఏంటంటే అంటే రాళ్ళ ఆధారంగా సెడిమెంటరీ అంటున్నాం క్లియర్ ఇది. ఓకే, అదేంటంటే మనకి ఫాస్ఫరస్ సైకిల్ అనేది గమనించాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్లియర్. నెక్స్ట్ చూడండి సల్ఫర్ సైకిల్. సల్ఫర్ అనేది కూడా ఒక ఇంపార్టెంట్ ఎలిమెంట్ అమైనో యాసిడ్స్ డిజైన్ లో, ప్రోటీన్స్ డిజైన్ లో. సో ఈవెన్ మనకి డిఎన్ఏ ఆర్ఎన్ఏ డిజైన్ లో కూడా మనకి సల్ఫర్ ఇన్వాల్వ్మెంట్ అనేది ఉంటుంది క్లియర్ మనకు చూస్తే. ఓకే, ఇక్కడ చూడండి ఇది మాత్రం మిక్స్డ్ సైకిల్. కొంత రాక్స్ ఆధారంగా సల్ఫేట్స్ అనేది మూవ్ అవుతుంటాయి. అట్మాస్ఫియర్ లో మనకి సల్ఫర్ డయాక్సైడ్ రూపంలో సల్ఫర్ అనేది తిరుగుతుంటుంది, సల్ఫర్ డయాక్సైడ్ రూపంలో. అందుకనే దీన్ని చూడండి, ఇది కూడా ఇంపార్టెంట్ విషయం. మిక్స్డ్ అంటున్నాం క్లియర్ గా, మిక్స్డ్ సైకిల్స్ అంటున్నాం క్లియర్ గా. ఓకే, అంటే దీంట్లో బోత్ గ్యాసియస్ అండ్ సెడిమెంటరీ సైకిల్స్ రెండు మిక్స్ అయినటువంటి చక్రం ఏదైనా ఉందా అంటే సల్ఫర్ సైకిల్ అనేది గమనించాలి. ఓకే, ఇక్కడ మెయిన్ ఏంటంటే వీటి వల్ల మనకి కొంతవరకు ఇవి ఎక్కడ ఉన్నాయి అనేది కూడా యూనిక్ ఫీచర్స్ అనేది ఉంది. సో కార్బన్ అనేది మెయిన్, కార్బన్ డయాక్సైడ్ అనేది మేజర్ క్లైమేట్ రెగ్యులేటర్ అనే యూనిక్ ఫీచర్ ఎందుకు పిలుస్తున్నా అంటే కార్బన్ డయాక్సైడ్ అనేది ఈ రోజు గ్రీన్ హౌస్ గ్యాస్ కిందకి చెప్తున్నాం. కార్బన్ డయాక్సైడ్ అనేది బేసికల్ గా అట్మాస్ఫియర్ లో మనకి ఈ రోజు 4th ప్లేస్ లో కనిపిస్తుంది, అరౌండ్. ఓకే, 0.03%. ఓకే, సో మనకు చూడండి కార్బన్ డయాక్సైడ్ ప్రీ ఇండస్ట్రియల్ లెవెల్ అంటే పారిశ్రామిక విప్లవం జరగక ముందు కార్బన్ డయాక్సైడ్ లెవెల్స్ ఇలా ఉండేవి అట్మాస్ఫియర్ లో. ఓకే, కార్బన్ డయాక్సైడ్ లెవెల్స్ అనేది ఇలా ఉన్నాయి. అక్కడ పీపీఎం అంటే పార్ట్స్ పర్ మిలియన్ అని మీనింగ్, దాని మీనింగ్. ఓకే, కాన్సన్ట్రేషన్ ని మెజర్ చేయడానికి ఈ పార్ట్స్ పర్ మిలియన్ అనేది మనం యూజ్ చేస్తుంటాం. కానీ ఈ రోజు చూడండి మనకి ఒక అంచనా ప్రకారం ఈ రోజు మనం ఓకే కార్బన్ డయాక్సైడ్ లెవెల్స్ మనకు చూస్తే దాదాపుగా ఇంత దాకా ఉంది, 420+ పీపీఎం అంటున్నాం. అంటే చూడండి మానవ ప్రేరిత కార్యక్రమాల ద్వారా ఒక్కసారిగా కార్బన్ డయాక్సైడ్ లెవెల్స్ అనేది భూమి పైన పెరిగిపోతున్నాయి అనేది క్లియర్ గా కనిపిస్తుంది. సో ఈ రోజు కార్బన్ డయాక్సైడ్ లెవెల్స్ పెరిగిపోవడం మూలంగానే ఈ రోజు మనకి ఏమవుతుందంటే భూమి పైన గ్లోబల్ వార్మింగ్ ఏర్పడుతుంది, దాని వల్లనే క్లైమేట్ చేంజ్ జరుగుతుంది. అందుకే చూడండి ఇది మేజర్ క్లైమేట్ రెగ్యులేటర్. దాన్ని మనం ఎంత నియంత్రించగలిగితే ఆటోమేటికల్ గా శీతోష్ణ స్థితి మార్పుల్ని మనం కొంతవరకు నియంత్రించుకోగలచ్చు. దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ కార్బన్ సైకిల్ బేసికల్లీ. నెక్స్ట్ ఇంకా చూడండి నైట్రోజన్ అనేది చూడండి ఈ రోజు బయోలాజికల్ గా ఓకే దానికి బయోలాజికల్ రోల్ ఉంది, ఇండస్ట్రియల్ ఫిక్సేషన్, ఇలా నైట్రోజన్ ని ఉపయోగించుకుంటూ జీవులు సర్వే అవుతున్నాయి. నైట్రోజన్ ఆధారంగానే ప్లాంట్స్ అనేది నైట్రోజన్ అనే ఎలిమెంట్ ఆధారంగానే ప్లాంట్స్ లో సెల్ వాల్స్ అనేది గ్రో అవుతున్నాయి, ప్లాంట్స్ లో అమైనో యాసిడ్స్ అనేవి తయారవుతున్నాయి. ప్లాంట్స్ కి అవసరమైనటువంటి ప్రోటీన్స్ తయారవుతున్నాయి. కానీ నైట్రోజన్ అనేది నేరుగా ఉన్నటువంటి నైట్రోజన్ ప్లాంట్స్ ఉపయోగించుకోలేవు. సూక్ష్మజీవుల సహాయంతో నైట్రోజన్ ఫిక్సేషన్ ప్రాసెస్ లో ఇన్వాల్వ్ అవుతుంటది. బేసికల్ గా నైట్రోజన్ ని ఇండస్ట్రీస్ లో కూడా మనం నైట్రోజన్ ఉపయోగించుకొని ఫర్టిలైజర్స్ మనం తయారు చేస్తున్నాం. అదంతా నైట్రోజన్ ఫిక్సేషన్ అని చెప్పుకుంటాం. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం నైట్రోజన్ ఫిక్సేషన్ అనేది ఎలా జరుగుతుందో. ఓకే, సో నైట్రోజన్ కంటే ఒక ఇంపార్టెన్స్ డిజైన్ అండి. ఇంకా ఆక్సిజన్ అనుకుంటే మనకి సో భూమి పైన ఈ రోజు మనకి ఆక్సిజన్ ఉందంటే దానికి ఒకటే ఒక రీజన్ అని చెప్పుకోవచ్చు. అట్మాస్ఫియర్ లో ఉన్న ఆక్సిజన్ కి మెయిన్ సరౌండింగ్ లో సర్క్యులేట్ అయ్యే ఆక్సిజన్ కి ఈ ప్రాసెస్ అనేది లింక్ అయింది కిరణజన్య సంయోగ క్రియ. అంటే ఇండైరెక్ట్ గా ప్రొడ్యూసర్స్ అంటున్నాం. ప్రొడ్యూసర్స్ నేచర్ లో ఉన్నటువంటి ప్లాంట్స్, మొక్కలు ఏవైతే మనకి స్వయం పోషకాలు ఏవైతే ఉన్నాయో అవే చూడండి కార్బన్ డయాక్సైడ్ ని యూజ్ చేసుకొని, వాటర్ మాలిక్యూల్స్ ని యూజ్ చేసుకొని ఆ ప్రాసెస్ లో వాటికి కావాల్సిన ఫుడ్ అనేది తయారు చేసుకుంటూ మెయిన్ ఓకే ఆక్సిజన్ అట్మాస్ఫియర్ లోకి విడుదల చేస్తున్నాయి. ఆక్సిజన్ ని బ్యాలెన్స్ చేసేది ఇండైరెక్ట్ గా ఒకటి ఏంటంటే అది ఫోటోసింథసిస్. ఈ ప్రాసెస్ లేకపోతే ఆక్సిజన్ ని మనం ఇమాజిన్ చేసుకోలేం. బేసికల్ గా అట్మాస్ఫియర్ లో ఆక్సిజన్ అనేది ఉండకపోవచ్చు క్లియర్ మనకు చూస్తే. దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఫోటోసింథసిస్. ఇంకా వాటర్ అనేది మెయిన్ లైఫ్ సపోర్టింగ్ ఏ బయోటిక్ కాంపోనెంట్ ఇండైరెక్ట్ గా. ఓకే, ఏ బయోటిక్ కాంపోనెంట్ అది లేకపోతే అసలు లైఫ్ అనేది లేదనేది గమనించవచ్చు. ఇక ఫాస్ఫరస్, సల్ఫర్ విషయాలు వాటికి ఉన్న ఇంపార్టెన్స్ ఏంటో మనం చూసాం క్లియర్.
సల్ఫర్ సైకిల్ ఏ విధంగా ఈ సల్ఫర్ సైకిల్ డిస్టర్బెన్స్ అవుతే నేచర్ లో ఇలాంటి ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ ఉంది. ఈ సల్ఫర్ డైఆక్సైడ్ వల్ల చూడండి ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్, ఆక్సైడ్స్ ఆఫ్ సల్ఫర్ ఇటువంటివి ఎక్కువే అనుకోండి, దీనివల్ల పర్యావరణ సమస్యలు అనేది ఏర్పడుతున్నాయి. ఉదాహరణకి ఈ రెండు ఆక్సైడ్స్ వల్ల యాసిడ్ రైన్స్ అనేది క్రియేట్ అవుతున్నాయి, ఆమ్ల వర్షాలు అనేది క్రియేట్ అవుతున్నాయి. సో బ్రీఫ్ గా జస్ట్ బయోజియో కెమికల్ సైకిల్స్ అంటే ఈ విషయాలు ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి బ్రీఫ్ గా. ఓకే, ఇందులో మనకి క్వశ్చన్స్ ఎక్కడ అడగవచ్చు అంటే ఈ పాస్పరస్ సైకిల్ ని బేస్ చేసుకొని నేరుగా క్వశ్చన్లు అడిగేదానికి పాసిబిలిటీస్ ఎక్కడున్నాయంటే పాస్పరస్ సైకిల్స్, అదే విధంగా సల్ఫర్ సైకిల్. సింపుల్ గా దీంట్లో ఉంది పాస్పరస్ సైకిల్ దట్ ఈస్ ద ఓన్లీ సైకిల్ వితౌట్ గ్యాసియస్ ఫేజ్ అని చెప్పుకోవచ్చు. బట్ రిమైనింగ్ అన్ని దానిలో మనకి గ్యాసియస్ ఫేజెస్ అనేది ఉన్నాయి. ఇంకా వాటర్ విషయానికి వస్తే భూమి పైన వాటర్ అనేది ఐస్ రూపంలో ఉంది, సాలిడ్ రూపంలో, అదే విధంగా లిక్విడ్ వాటర్ అనేది ఉంది, క్లియర్ వాటర్ ద్రవ రూపంలో ఉంది, అదే విధంగా గ్యాసియస్ ఫార్మాట్ లో ఉంది. అందుకే దీనికి ఇలా ఉంది ఇన్వాల్వ్స్ ఆల్ 3 స్టేట్స్ ఆఫ్ మ్యాటర్ అని చెప్పుకోవచ్చు. పదార్థం యొక్క 3 స్థితులు ఏదైతే ఉన్నాయో అన్ని స్థితుల్లో మనకి నీరు అనేది కనిపిస్తుంది. ఓకే, సో నీరు ఎప్పుడైతే ఈ ఐస్ స్టేజ్ నుంచి లిక్విడ్ స్టేజ్ లోకి వెళ్ళడం అనేది ఎక్కువైంది అనుకోండి, భూమి పైన మెల్ట్ అయింది అనుకోండి, ధృవాల వద్ద ఉన్నటువంటి మంచు కరిగిపోవడం మొదలు పెడుతూ సముద్ర మట్టాలు పెరిగిపోవచ్చు. అంటే బ్యాలెన్స్ తప్పింది అనుకోండి, డెఫినెట్ గా మనకి నేచర్ లో ప్రాబ్లమ్స్ అనేది క్రియేట్ అవుతున్నాయి. హైడ్రోలాజికల్ సైకిల్ అనేది అలా మెయింటైన్ అవుతూ ఉండాలి, వాటిని డిస్టర్బ్ చేయకూడదు. మనం డిస్టర్బ్ చేస్తే మాత్రం మనకి ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ అనేది క్రియేట్ అవుతూ ఉంటాయి. సో జస్ట్ దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ బయోజియో కెమికల్ సైకిల్స్. బయోజియో కెమికల్ సైకిల్స్ అనేది ఎలా ఉన్నాయంటే ఇలా ఉన్నాయనేది గమనించాలి. సో నేచర్ లో కొన్ని నేచర్ కి అవసరమైనటువంటి మూలకాలు ఏవైతే ఉన్నాయో, ఇక నేచర్ అంటే మీనింగ్ మొత్తం లివింగ్ ఆర్గానిజమ్స్, నాన్ లివింగ్ థింగ్స్ అన్నిటిని కలిపి మనం ఏమంటున్నాం అంటే ఆ ఎన్విరాన్మెంట్ నేను నేచర్ అని పిలుస్తుంటా. ఓకే, ఎన్విరాన్మెంట్ సస్టైన్ అవ్వాలంటే ఓకే ఈ ఎలిమెంట్స్ అనేది సర్క్యులేట్ అవుతూ ఉండాలి. ఇవి సర్క్యులేట్ అవుతేనే భూమి పైన లైఫ్ అనేది ఉంటుంది. ఇవి లేకపోతే అసలు లైఫ్ అనేది లేదు అనేది ఇమాజిన్ చేసుకోవాలి. అందుకే ఈ సైకిల్స్ అనేది మనకి ఎగ్జామ్ లో ఇంపార్టెంట్ అని చెప్తున్నాను క్లియర్. ఓకే, సో ఈవెన్ గ్రూప్ 1 లాంటి ఎగ్జామినేషన్స్ లో అయితే వీటిని బేస్ ఈ సైకిల్స్ ని బేస్ చేసుకొని మెయిన్స్ లో కూడా క్వశ్చన్స్ అడుగుతుంటారు బేసికల్. ఓకే, బట్ ప్రిలిమినరీ యాంగిల్ లో మాత్రం ఓకే ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ విషయంలో అయితే అది గ్రూప్ 2 అయినా గ్రూప్ 1 అయినా ఈ విషయాలు అనేది ఆబ్జెక్టివ్ యాంగిల్ లో మనం కొన్ని ఫండమెంటల్స్ అనేది గుర్తు పెట్టుకోవాలి. ఇప్పుడు చూడండి మనం కొన్ని ఇందులో నేను ఇంక్లూడ్ చేసినటువంటి సైకిల్స్ గురించి కొంత మనం నేర్చుకోవడానికి ట్రై చేస్తాం. ఇందులో చూడండి ఫస్ట్ కార్బన్ సైకిల్ గురించి చూస్తాం బ్రీఫ్ గా. ఆ సైకిల్ అనేది ఎలా ఉంది నేచర్ లో. కార్బన్ సైకిల్ ఇండైరెక్ట్ గా అది కార్బన్ డైఆక్సైడ్ తో లింక్ అయింది. సో కార్బన్ సైకిల్ ఇక్కడ ఉంది. సో ఈ డయాగ్రామ్స్ ఇలస్ట్రేషన్ కోసం ఈ డయాగ్రామ్స్ ని మనం అర్థం చేసుకుంటే నేను ఇక్కడ ఏదైతే నేను పెడుతున్నానో వెనకాల నేను ప్రతి దాంట్లో నేను కొంత మంచి మంచి వెబ్సైట్స్ ని తీసుకొని, గవర్నమెంట్ వెబ్సైట్స్ ని తీసుకొని, అదే విధంగా కొన్ని ఇంటర్నేషనల్ వెబ్సైట్స్ ని తీసుకొని కొన్ని వాల్యుబుల్ ఫిగర్స్ అనేది ఇక్కడ పెడుతుంటా. ఆ ఫిగర్స్ లో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. దీనిలో బేస్ చేసుకొని కూడా క్వశ్చన్లు డైరెక్ట్ గా డిజైన్ చేస్తుంటారు. ఓకే, ఆ ఫిగర్లను ఎందుకు పెడుతుంటాం అంటే దాన్ని బట్టి మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనకు స్కోప్ ఉంది, ఇలా మనం డిజిటల్ టెక్నాలజీని బేస్ చేసుకొని ఇక్కడ క్లాసెస్ చెప్పుకుంటున్నాం కాబట్టి రెండు మిక్స్ అవ్వాలి. ఒక పక్క మనకి ఇలాంటి ఫిగర్స్ ను చూస్తూ ఒక పక్క మ్యాటర్ ని మనం గుర్తు పెట్టుకునేదానికి ట్రై చేస్తూ ఉండాలి. అదే ఇంతకు ముందు అనుకోండి మనం ఏదో వైట్ బోర్డ్ పైన ఏదో ఒక మార్కర్ ని ఉపయోగించి ఇవన్నీ మనం మళ్ళీ దాని గురించి మనం ఆలోచించి అంతా రాసుకొని ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం ఉండేది. ఇప్పుడు అది అవసరం లేదు. మనం నీట్ గా పిక్చరైజేషన్ 3 డైమెన్షనల్ ఫార్మాట్ లో కూడా మనం నేర్చుకోవచ్చు ఇప్పుడున్న టెక్నాలజీతో క్లియర్ గా మనకు చూస్తే. ఓకే, ఎనీవే ఇక్కడ చూడండి కార్బన్ సైకిల్ అనేది ఎలా లింక్ అయింది. నేను ఇందాకే చెప్పా కార్బన్ డైఆక్సైడ్ అనేది ఆల్రెడీ ప్రీ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ పారిశ్రామిక విప్లవం ముందర కార్బన్ డైఆక్సైడ్ ఇలా ఉండేది. అప్పుడున్న అట్మాస్ఫియర్ లో అప్పుడున్నటువంటి సరౌండింగ్ లో కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ ఇలా ఉండేది. కానీ ఈ రోజు మనకు చూస్తే మనం చేసేటువంటి ఆంథ్రోపోజెనిక్ యాక్టివిటీస్ వల్ల ఏమైందంటే కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ అనేది దాదాపుగా ఇలా దాటిపోయింది. ఓకే, అట్మాస్ఫియర్ లో 420+ ppm పార్ట్స్ పర్ మిలియన్ కిందకి కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ అనేది మారిపోయింది. మనందరికి తెలిసిన విషయమే. ఇక నైట్రోజన్ తర్వాత ఆక్సిజన్ అట్మాస్ఫియర్ లో ఉంటుంది, తర్వాత ఆర్గాన్ ఉంటుంది, 4th ప్లేస్ లో
కార్బన్ డైఆక్సైడ్ అనేది మనం ఇమాజిన్ చేసుకోవచ్చు. ఓకే, కార్బన్ డైఆక్సైడ్ ని బ్యాలెన్స్ చేయడానికి నేచర్ లో చూస్తే, కార్బన్ డైఆక్సైడ్ ని బ్యాలెన్స్ చేయడానికి నేచర్ లో ఆల్రెడీ ఇలా కార్బన్ సింక్ అనేది తయారై ఉంది. నేచర్ కార్బన్ డైఆక్సైడ్ ని బ్యాలెన్స్ చేసుకోవడానికి కార్బన్ సింక్ అనేది తయారు చేసుకొని ఉంది ఆల్రెడీ. ఓకే, ఇక్కడ చూడండి కార్బన్ సింక్ అంటే ఇందులో చూడండి మనం ఈ పదాలు యూజ్ చేసి ఉంటాం. గ్రీన్ కార్బన్ సింక్ రూపంలో, బ్లూ కార్బన్ సింక్ రూపంలో ఉన్నాయి. గ్రీన్ కార్బన్ సింక్స్ అంటే ఫారెస్ట్, మన చుట్టూ ఉన్నటువంటి అడవులు కార్బన్ డైఆక్సైడ్ ని శోషించుకుంటూ ఉంటాయి, అబ్జార్ప్షన్ చేసుకుంటూ ఉంటాయి. బ్లూ కార్బన్ సింక్ అంటే ఇండైరెక్ట్ ఇదంతా మెరైన్ ఈకో సిస్టమ్, సముద్ర ఆవరణ వ్యవస్థలు. బ్లూ కార్బన్ సింక్ అంటే సముద్రాన్ని బేస్ చేసుకొని కార్బన్ డైఆక్సైడ్ అనేది శోషించుకుంటుంది నేచర్ లో. ఇవి బ్యాలెన్స్ చేస్తున్నాయి. ఓకే, ఇప్పుడు చూడండి అసలు నేచర్ లో అట్మాస్ఫియర్ లో కార్బన్ డైఆక్సైడ్ ఇన్పుట్స్ ఏంటి? ఓకే, అట్మాస్ఫియర్ లో కార్బన్ డైఆక్సైడ్ ఇన్పుట్స్ అంటున్నాం. కార్బన్ ఇన్పుట్స్ ఏ విధంగా ఉన్నాయి, ప్లస్ అట్మాస్ఫియర్ నుంచి కార్బన్ అనేది ఏ విధంగా రిమూవ్ అవుతుంది, రిమూవల్ ప్రాసెస్ అంటున్నాం. ఇన్పుట్ అండ్ రిమూవల్ ప్రాసెస్ అంటున్నాం. క్లియర్ మనం చూస్తే ఏ విధంగా కార్బన్ డైఆక్సైడ్ అనేది అట్మాస్ఫియర్ లో బ్యాలెన్స్ అవుతుంది. సో మనకి ఎగ్జామ్ లో ఎలా క్వశ్చన్స్ అడగవచ్చు అంటే, సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్రాసెస్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ అడిషన్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ టు ది అట్మాస్ఫియర్ అంటాడు. ఓకే, కార్బన్ డైఆక్సైడ్ వాతావరణంలోకి ప్రవేశించడానికి కింద ప్రక్రియలు ఏంటో గుర్తించండి అనేది క్వశ్చన్ కిందకి. ఓకే, సో దాంట్లో ఒక 4-5 ప్రాసెస్ ఇస్తాడు, వాటిని మనం ఐడెంటిఫై చేయాలి. కార్బన్ డైఆక్సైడ్ అట్మాస్ఫియర్ నుంచి ఎలా రిమూవ్ అవుతుంది, అట్మాస్ఫియర్ లోకి ఎలా యాడ్ అవుతుంది అనేది ఇక్కడ చూడాలి క్లియర్ గా. ఇక్కడ చూడండి ఫస్ట్ థింగ్ మనకి, ఓకే, ఇక్కడ మనం ఐడెంటిఫై చేస్తే అట్మాస్ఫియర్ లోకి కార్బన్ డైఆక్సైడ్ ఎంటర్ అయ్యే ప్రాసెస్ చూడండి. మెయిన్ మనందరం రెస్పిరేషన్ జరుపుకుంటూ ఉంటాం. రెస్పిరేషన్ ఇక్కడ ఉంది, అది ఏదన్నా కానివ్వండి, అనిమల్ రెస్పిరేషన్ అన్నా, ప్లాంట్ రెస్పిరేషన్ ఏదన్నా కానివ్వండి. చూడండి ఆ రెస్పిరేషన్ అనేది కార్బన్ డైఆక్సైడ్ యాడ్ చేస్తుందా క్లియర్ గా మనకి. రెస్పిరేషన్ చూస్తే శ్వాసక్రియ ద్వారా మనకి కార్బన్ డైఆక్సైడ్ అనేది నేచర్ లోకి యాడ్ అవుతుంది. సరౌండింగ్ లో ఉన్నటువంటి అట్మాస్ఫియర్ లోకి కార్బన్ డైఆక్సైడ్ అనేది ఎంటర్ అవుతుంది అనేది గమనించాలి. ఇంకా ఇక్కడ చూస్తే ఇన్పుట్స్ అంటే అట్మాస్ఫియర్ లోకి ఇన్పుట్స్ అంటే, ఇన్పుట్ అంటే అట్మాస్ఫియర్ లోకి అది ఎలా ఎంటర్ అవుతుంది. ఇక్కడ మీనింగ్ ఏంటంటే ఎలా ఎంటర్ అవుతుంది అనేది ఇన్పుట్ అంటున్నాం. మళ్ళీ దీని నుంచి ఎలా రిమూవ్ అవుతుంది అనేది అవుట్పుట్ అంటున్నాం. అంటే రిమూవల్ అయ్యే ప్రాసెస్ క్లియర్. ఓకే, కార్బన్ డైఆక్సైడ్ అసలు అట్మాస్ఫియర్ లోకి ఎలా ఎంటర్ అవుతుందంటే రెస్పిరేషన్, శ్వాసక్రియ ద్వారా. ఈ రోజు మనం సింపుల్ గా దాని గురించి మనకేం సైన్స్ చేయాల్సిన అవసరం లేదు. శ్వాసక్రియ అంటే అందరికి తెలిసే ఉంటుంది, ఆక్సిజన్ ని తీసుకోవడం, కార్బన్ డైఆక్సైడ్ ని వదలడం. రెస్పిరేషన్ అనేది ఒక ఇంపార్టెంట్ ప్రాసెస్. నేచర్ లో అన్ని క్రియేచర్స్ ఇంక్లూడింగ్ ప్లాంట్స్ కూడా, మైక్రో ఆర్గానిజమ్స్ కూడా రెస్పిరేషన్ ని పర్ఫార్మ్ చేస్తూ ఉంటాయి. సో ఇంకా ఎనీ అదర్ పాసిబిలిటీస్ రెస్పిరేషన్ కాకుండా ఇంకా మనకు చూస్తే మనం ఈ రోజు కంబషన్ ఆఫ్ ఫాజిల్ ఫ్యూయల్స్, దీని వల్ల కూడా జరుగుతుంది. శిలాజ ఇంధనాలను మనం అధికంగా మండించడం ద్వారా కార్బన్ డైఆక్సైడ్ యాడ్ అయిపోతుంది. అదే విధంగా వోల్కానిక్ ఎరప్షన్స్ అనొచ్చు, వోల్కానిక్ ఎరప్షన్స్. ఓకే, వోల్కానిక్ ఎరప్షన్స్ అంటున్నాం, అగ్ని పర్వతాలు విస్ఫోటనం చెందడం. దీని వల్ల కూడా కార్బన్ డైఆక్సైడ్ అనేది నేచర్ లోకి యాడ్ అయిపోతుంటది క్లియర్ మనకు చూస్తే ఒక్కొక్కసారి. ఓకే, ఇంకా మెయిన్ ఇక్కడ ఆంథ్రోపోజెనిక్ యాక్టివిటీస్ ఇక్కడ ఉన్నాయి. ఆంథ్రోపోజెనిక్ యాక్టివిటీస్, ఫ్యాక్టరీ, ఆటో అండ్ ఫ్యాక్టరీ ఎమిషన్స్ ఉంది. దాన్ని నేను ఇలా సింపుల్ గా చెప్తున్నా, కంబషన్ ఆర్ ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ ఫాజిల్ ఫ్యూయల్స్ అని చెప్పుకోవచ్చు. దీని వల్ల కూడా కార్బన్ డైఆక్సైడ్ నేచర్ లోకి ఎంటర్ అవుతుంది. ఇంకా మనకు చూస్తే డికంపోజిషన్ ప్రాసెస్. ఇక్కడ చూడండి మరి ఇవన్నీ చచ్చిపోయాయి, ప్లాంట్స్, అనిమల్స్ ఏదైనా చచ్చిపోయి ఫైనల్ గా నేచర్ లో వీటి నుంచి ఎలిమెంట్స్, ఓకే, వాటిని నేచర్ లో రీసైకిల్ చేయాలంటే డికంపోజర్స్ అనేది ఉన్నాయని చెప్పుకున్నాం. నేచర్ లో చూడండి మనకి మెయిన్ బయోటిక్ కాంపోనెంట్స్ లో ప్రొడ్యూసర్స్, కన్స్యూమర్స్, డికంపోజర్స్ అన్నాం. డికంపోజర్స్ ప్లేస్ వెరీ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ఎలిమినేటింగ్, ఓకే, డెడ్ అండ్ డికేయింగ్ ఆర్గానిక్ మ్యాటర్. సో ప్రకృతిలో తయారైనటువంటి చనిపోతున్నటువంటి జీవులు, కుళ్ళిపోతున్నటువంటి పదార్థాలని ప్రకృతి నుంచి అవి తీసివేయాలంటే విచ్ఛిన్న కారల ద్వారా పాజిబుల్ అవుతుంది అంటున్నాం. ఆ విచ్ఛిన్న కారలు ఇటువంటి పదార్థాలను ఉపయోగించుకుంటూ బయటికి కార్బన్ డైఆక్సైడ్, ఆక్సైడ్స్ ఆఫ్ నైట్రోజన్ ఇలాంటివి బయటికి విడుదల చేస్తుంటాయి క్లియర్లీ. ఓకే, అంటే ఇండైరెక్ట్ గా డీకంపోజిషన్ ప్రాసెస్ అంటున్నాం. డీకంపోజిషన్ ప్రాసెస్ క్లియర్లీ. డికంపోజిషన్, ఓకే, డికంపోజర్ ద్వారా జరుగుతుంది. ఇవన్నీ చూడండి మనం నేరుగా గుర్తించవచ్చు.
ఓకే, కార్బన్ డైఆక్సైడ్ ఎలా యాడ్ అవుతుందంటే ఇవన్నీ పేర్లు కనిపించినాయి అనుకోండి ఈజీగా మనం పెట్టేయచ్చు. ఓకే, రెస్పిరేషన్, కంబషన్ ఆఫ్ ఫాజిల్ ఫ్యూయల్స్ ఇలాగ ఇంధనాల ద్వారా, వోల్కానిక్ ఎరప్షన్స్, ఓకే, అగ్ని పర్వతాలు విస్ఫోటనం చెందడం ద్వారా, డికంపోజిషన్ ద్వారా అంటున్నాం క్లియర్లీ. దెన్ వాట్ అబౌట్ ఓకే రిమూవల్? మరి ఇలా ఎక్సెస్ కార్బన్ డైఆక్సైడ్ ని మళ్ళీ బ్యాలెన్స్ చేసుకోవాలంటే నేచర్ తిరిగి మళ్ళీ అది ఓకే బ్యాక్ ఎలా వెళ్ళిపోతుంది కార్బన్, ఇలా బ్యాలెన్స్ చేయలేకే కదా ఈరోజు మనం. ఓకే, సో ప్రీ ఇండస్ట్రియల్ రెవల్యూషన్ అప్పుడు మనకి అట్మాస్ఫియర్ లో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ 280 ppm ఉంటే ఈ రోజు మనకి దాదాపుగా 420 ppm ప్లస్ కింద కార్బన్ డైఆక్సైడ్ మారిపోయింది. ఎందుకంటే ఎక్కడో బ్యాలెన్స్ తప్పుతుంది. ఓకే, ఆంథ్రోపోజెనిక్ యాక్టివిటీస్ వల్ల కార్బన్ డైఆక్సైడ్ లెవెల్స్ అనేది పెరిగిపోతున్నాయి. దాని రిజల్ట్స్ కూడా మనం చూస్తున్నాం. దాని వల్లనే ఈ రోజు భూమి యొక్క ఉష్ణోగ్రత పెరిగిపోతుంది, గ్లోబల్ వార్మింగ్ అంటున్నాం. దాని వల్లనే క్లైమేట్ చేంజ్ ఏర్పడుతుంది క్లియర్లీ. సో యాక్చువల్ గా కార్బన్ డైఆక్సైడ్ ని బ్యాలెన్స్ చేయాలంటే ఇవి ఉన్నాయి నేచర్ లో. ఓకే, ప్రొడ్యూసర్స్, ఓకే, ఆటోట్రోప్స్ ఉన్నాయి. ఎందుకంటే ఇది చూడండి, ఈ కార్బన్ డైఆక్సైడ్ ని తీసుకోవాలంటే నేను ఇందాక చెప్పా ప్లాంట్స్ లో ఫోటోసింథసిస్ జరుగుతుంది. ఓకే, ఫోటోసింథసిస్ ప్రాసెస్ జరగడం వల్ల ఓకే ఆ ఫోటోసింథసిస్ ప్రాసెస్ వల్ల ఏమవుతుందంటే కార్బన్ డైఆక్సైడ్ ప్లాంట్స్ లోపల ఇలా ఓకే వాటర్ మాలిక్యూల్స్ తో రియాక్ట్ అయ్యి అవి ఇలా గ్లూకోజ్ ని తయారు చేసుకొని ఓకే మనకి సరౌండింగ్ లోకి ఆక్సిజన్ ని బ్యాలెన్స్ చేస్తున్నాయి, అంటే ఆక్సిజన్ ని విడుదల చేస్తున్నాయి. ఇందాక చెప్పుకున్నాం ఆక్సిజన్ సైకిల్ అనేది మెయింటైన్ అవుతుందంటే భూమి పైన అది కొంతవరకు ప్లాంట్స్ లో జరిగేటువంటి మెయిన్ ప్రాసెస్ ఫోటోసింథసిస్ ద్వారా. ఫోటోసింథసిస్ ద్వారానే ఆక్సిజన్ అనేది అలా బ్యాలెన్స్ అయిపోతుంది. క్లియర్ మనం చూస్తే ఒక్కసారి మనకి భూమి పైన ప్లాంట్స్ లేవు అనుకుంటే అసలు లైఫ్ అనేది మనం ఇమాజిన్ చేసుకోలేమని చెప్పుకోవచ్చు క్లియర్లీ. ఇలా మనకి కార్బన్ డైఆక్సైడ్ రిమూవల్ ఫ్రమ్ ది నేచర్ అంటే మనకి దీని ద్వారా పాసిబుల్ అవుతుంది క్లియర్లీ. ఎక్కడ? ఫోటోసింథసిస్ ద్వారా క్లియర్ గా. ఇలా మనకి ప్లాంట్స్ ఫోటోసింథసిస్ ద్వారా మనకి ఆ కార్బన్ డైఆక్సైడ్ ని ఉపయోగించుకొని ఆహార పదార్థాలు తయారు చేసుకుంటున్నాయి, ఆక్సిజన్ విడుదల చేస్తున్నాయి. కానీ అవి చనిపోతే మాత్రం మళ్ళీ ఆ డికంపోజర్స్ దానిపైన పనిచేస్తూ ఆ ప్రాసెస్ లో మళ్ళీ కార్బన్ డైఆక్సైడ్ అనేది బయటికి విడుదల అవుతున్నాయని చెప్పుకున్నాం. ఓకే, ఇలా కార్బన్ సైకిల్ అనేది ఓకే నేచర్ లో డిజైన్ అయింది అనేది గమనించాలి ఫ్రెండ్స్. కార్బన్ సైకిల్ అనేది ఈ విధంగా డిజైన్ అయిపోయింది నేచర్ లో. సో దీన్ని మనం మెయిన్ మనకి ఇప్పుడు చూడండి కార్బన్ డైఆక్సైడ్ రిజర్వ్స్ అంటే మనం ఎలా చెప్పుకోవచ్చు? కార్బన్ డైఆక్సైడ్ రిజర్వ్స్ అంటున్నాం అంటే కార్బన్ డైఆక్సైడ్ అనేది ఎలా నిల్వ ఉంది భూమి పైన అంటే అట్మాస్ఫియర్ లో ఉంది. కార్బన్ డైఆక్సైడ్ అట్మాస్ఫియర్ లో 0.03% ఓవరాల్ గా గ్యాసియస్ కంపోజిషన్ లో. అలాగే ఓషన్స్ లో ఉంది కార్బన్ డైఆక్సైడ్, ఓషన్స్ లో కూడా నిల్వ ఉంది. కార్బోనేట్ ఫార్మాట్స్ లో కార్బన్ డైఆక్సైడ్ ఉంది ఓషన్స్ లో. అదే విధంగా చూస్తే మనకి ఓషన్స్ కాకుండా మెయిన్ కార్బన్ నిల్వలు మనకు చూస్తే ఫారెస్ట్ రూపంలో, బయోమాస్ రూపంలో ఉంది. ఫాజిల్ ఫ్యూయల్స్ శిలాజ ఇంధనాల రూపంలో కార్బన్ అనేది మనం చూస్తున్నాం. సెడిమెంట్స్ లో మనం కొంతవరకు మనం చూస్తున్నాం, మెరైన్ సెడిమెంట్స్ లో. ఇవన్నీ రిజర్వాయర్స్ అనొచ్చు, కార్బన్ రిజర్వాయర్స్ అంటున్నాం. అంటే అట్మాస్ఫియర్ లో కార్బన్ అనేది కనిపిస్తుంది, మనకి ఓషన్స్ లో కార్బన్ అనేది ఉంది క్లియర్ గా. అదే విధంగా మన చుట్టూ ఉన్నటువంటి ఓకే ఫారెస్ట్ లో కార్బన్ అనేది మనం ఐడెంటిఫై చేస్తాం. ఈ రోజు మనం చూసే శిలాజ ఇంధనాలు, అది కోల్ కానివ్వండి, పెట్రోల్ కానివ్వండి, డీజిల్ కానివ్వండి, కెరోసిన్ కానివ్వండి, ఏదైనా కానివ్వండి, ఈ శిలాజ ఇంధనాల్లో కార్బన్ అనేది కనిపిస్తుంది. సెడిమెంట్స్ ఓకే మెరైన్ సెడిమెంట్స్ లో కూడా కార్బన్ అనేది కనిపిస్తుంది. సో వీటిని మనం ఎలా డిస్టర్బ్ చేస్తున్నాం అంటే కార్బన్ సైకిల్ ని ఓకే డ్యూ టు ఆంథ్రోపోజెనిక్ యాక్టివిటీస్ అంటున్నాం. ఇలా మానవ ప్రేరిత కార్యక్రమాల ద్వారా మనకి కార్బన్ సైకిల్ లో డిస్టర్బెన్సెస్ వచ్చేసి మన భూమి పైన గ్లోబల్ వార్మింగ్ ప్రాబ్లం అనేది క్రియేట్ అవుతుంది. దాని వల్లనే క్లైమేట్ చేంజ్ అనేది జరుగుతుంది. సో దానికోసం మనం ప్రత్యేకంగా ఎన్విరాన్మెంట్ సంబంధించి ఒక ఆర్గనైజేషన్స్ పనిచేస్తున్నాయి క్లియర్ గా. ఓకే, ఇండైరెక్ట్ గా ఏమవుతుందంటే ఈ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ ఏవైతే ఉన్నాయో అందులో ప్రధానమైన గ్యాస్ ఏదైనా ఉందా అంటే కార్బన్ డైఆక్సైడ్ అని చెప్పుకోవచ్చు క్లియర్ గా. ఇలా మనకి కార్బన్ అనేది నేచర్ లో సర్క్యులేట్ అవుతుందని చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్ క్లియర్లీ. ఓకే, ఇది కార్బన్ సైకిల్ గురించి. సో మనం నెక్స్ట్ మళ్ళీ నైట్రోజన్ సైకిల్ గురించి, ఆక్సిజన్ సైకిల్ గురించి ఎగ్జామిన్ చేయనున్నాం.